కర్తవీర అర్జునుడని రాజుండేవాడు. అతడు పరమశివుని అనుగ్రహంతో 1000 చేతుల్ని సంపాదించాడు. ధర్మాన్ని కాపాడతా అంటూ ప్రారంభమైన అతని పరిపాలన చివరికి అహంకారానికి లోనై ప్రజల్ని బాధించడం ప్రారంభించాడు. ఒకరోజు కర్తవీర అర్జునుడు వేట కోసం వెళ్తుండగా అడవిలో జమదాగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. జమదాగ్ని మహర్షి కర్తవీర అర్జున్ని అతిథిగా భావించి కామధేను అనే దివ్య గోవు సహాయంతో రాజభోజనాన్ని సమర్పించాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు గోవు తనకు అవసరమని భావించాడు. ఇప్పుడు కర్తవీర అర్జునుడు మహర్షితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ గోవును నాకు దానంగా ఇవ్వండి, ఇది నా రాజ్యానికి ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు జమదాగ్ని మహర్షి: ఓ రాజా, ఇది దేవతల కోసం విధించబడింది, దీన్ని నేను ఇవ్వలేను అని చెప్పాడు. కర్తవీర అర్జునుడు మొండి వైఖరితో సైనికులతో కామధేనుని బలవంతంగా తీసుకెళ్లాడు. జమదాగ్ని మహర్షిని మానసికంగా హింసించాడు. దురాచారాన్ని చూసిన జమదాగ్ని మహర్షి ఆవేశంలో పరశురాముని పిలిచాడు. ఇప్పుడు ప్రారంభమైంది పరశురాముని ప్రతీకారం. దుర్మార్గ క్షత్రియుల సంహారం.